చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ రోజు వరంగల్లో నిర్వహించినటువంటి సమీక్షలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. అసలు ఏ సమీక్ష చేశారు, ఎలా నిర్వహించారని తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు నిర్వహించిన సమీక్షలో ముఖ్యంగా ఏం చర్చించారు? పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు వీళ్ళ దృష్టి తీసుకురావడం జరిగిందా? అవునండి, ఈరోజు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన పొంగులేటి గారు రివ్యూ పెట్టడం జరిగింది. చాలా సుదీర్ఘంగా జరిగింది ఈ మీటింగ్ అనేది. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో చర్చించడం జరిగింది. అట్లనే మా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని కూడా చర్చించినాం. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ మనకేం పనులు చేసుకోవాలన్న దానిపైన చర్చించుకున్నాము. ప్రియారిటీ పరంగా ఇప్పుడు ఉన్న మా ప్రభుత్వము ఆలోచన ఒకటే, ఎక్కడ కూడా పేదలకి అన్యాయం జరగకుండా వాళ్ళకి అందాల్సిన పథకాలు వాళ్ళకి అందే విధంగా ముందుకెళ్తుంది మా ప్రభుత్వం. అంటే రైతులు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళ రైతు బంధు గురించి. దాని మీద సమీక్షలు ఏమైనా చర్చించారా? రైతు బంధు గురించి ఈరోజు చర్చించడం జరగలేదు, కానీ ఒక్కటి మటుకు చర్చించినాము. మేము ఏమేమైతే 6 గ్యారెంటీల గురించి ప్రామిస్ చేసినామో అవన్నీ కూడా ఏది వెనక్కి తగ్గకుండా ఇప్పుడు మన రాష్ట్రం ఏ స్థితిలో ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. అప్పుల పాలైంది రాష్ట్రము. అయినా కానీ వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలుపుకునే విధంగా మహిళలకి ఆ 2500 కానివ్వండి, రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు, ఇంకా ఏవైనా రైతు బంధు అన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా చేసుకుంటూ ముందుకెళ్ళి. నిన్న కాక మొన్న మీరు అన్నారు పాలకుర్తి నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ నియోజకవర్గంగా చేయబోతున్నాం. దానిలో భాగంగా మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మొదట మనకి ఫస్ట్ బేసిక్ నెసెసిటీస్ అన్నది చూసుకోవాలండి. అవే చర్చించడం జరిగింది. దాని తర్వాత ఇంకా వేరే రకంగా ఫస్ట్ ఏమో ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది, నీళ్ళ సమస్య ఉంది, దాని గురించి, ఇంకా మా మేజర్ రిజర్వాయర్ పనుల గురించి, తాగునీటి గురించి, ఇంకా అట్లనే స్పాయిల్ బ్యాంక్స్ కొన్ని, ఇంకా డబల్ బెడ్రూమ్ల సమస్య అది ప్రతి చోట ఉంది. అలానే చాలా తండాల్లో, మీరున్న నియోజకవర్గంలో తండాలు ఎక్కువ. ఈ తండాల్లో కొన్ని దగ్గర రోడ్డు మార్గాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించారా? ఆ రోడ్డు మార్గాలన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. ఇప్పటికీ 2 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మా కాన్స్టిట్యున్సీలో. మేము అన్నీ కూడా సేకరించి ఎక్కడెక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఎక్కడ అవసరం ఉందో ఆ అవసరాల ప్రకారంగా మేము అన్నీ కూడా తప్పకుండా చేసుకుంటూ వస్తాం. విన్నారు కదా, ఏదైతే పాలకుర్తి నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఈ సమీక్షలో నిర్వహించడం అయితే వాళ్ళకి వెల్లడించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యల మీద మేము పరిష్కారం తీసుకొస్తాం, ప్రజలకి అన్ని సమస్యలు తీర్చేలాగా మేము వర్క్ చేస్తాం. అలానే పాలకుర్తి నియోజకవర్గాన్ని స్మార్ట్ నియోజకవర్గంగా చేసే ప్రయత్నంలో మేము ముందడుగు వేస్తున్నామంటే చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.